హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈ డ్రాయింగ్ క్లాస్లో ఒక టెక్నిక్ చెప్తున్నాను. ఆ టెక్నిక్ ఏంటంటే, చాలామందికి డ్రాయింగ్ వేయడం వచ్చు కానీ ఏ షీట్ మీద వేయాలి, ఎలా వేయాలో చాలామందికి తెలియదు. దాని గురించి నేను మీకు వివరంగా చెప్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ మనం బయట స్కూల్లో పిల్లలు ప్రాజెక్ట్ చేసిన, వైట్ షీట్ మీద బొమ్మలు వేసిన, ఇలాంటి వైట్ చార్ట్ ఒకటి తీసుకుంటాం. ఈ వైట్ చార్ట్ మీద మీరు గమనిస్తే ఒకవైపు రఫ్గా ఉంటుంది, ఒకవైపు స్మూత్గా ఉంటుంది. ఒకవైపు రఫ్గా ఉంటుంది, రెండో వైపు స్మూత్గా ఉంటుంది. నా డౌట్ ఏంటంటే, డ్రాయింగ్ స్మూత్ సైడ్ వేయాలా, రఫ్ సైడ్ వేయాలా? చాలామంది తెలియక ఏం చేస్తారంటే, స్మూత్గా ఉంది కదా, మెరుపు ఉంది కదా అని చెప్పి చాలామంది పిల్లలు స్మూత్ సైడే డ్రాయింగ్ చేస్తారు. కానీ 99% మీరు ఏదైనా డ్రాయింగ్ చేసేటప్పుడు స్మూత్ సైడ్ కంటే రఫ్ సైడ్ వేస్తే బెస్ట్. ఎందుకనంటే, రఫ్ సైడ్ వేసేటప్పుడు డ్రాయింగ్ ఆయిల్ పేస్టల్ కానీ, పెన్సిల్ డ్రాయింగ్ కానీ, లేదా వాటర్ కలర్ ఏ మీడియం వాడినా అది పట్టు ఉంటుంది. అంటే ఆ షీట్కి పట్టుకుని ఉంటుంది. అదే కనుక ఏ స్కెచ్ పెన్ అన్నా యూజ్ చేశారనుకో స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని 99% మీరు ఏదైనా డ్రాయింగ్ చేయాలనుకునేటప్పుడు వైట్ షీట్కి రఫ్ సైడ్ మాత్రమే చేయండి. మరి స్మూత్ సైడ్ చేయకూడదని డౌట్ వస్తుంది. స్మూత్ సైడ్ కూడా చేయొచ్చు, కానీ స్మూత్ సైడ్ ఎప్పుడు చేయాలి అంటే, ఓన్లీ జెల్ పెన్స్ కానీ స్కెచ్ పెన్స్ కానీ యూజ్ చేసేటప్పుడు స్మూత్ సైడ్ వేస్తే బెస్ట్. ఎందుకంటే వాటర్ కలర్ కానీ జెల్ కానీ రఫ్ సైడ్ వేస్తే స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి మీరు స్కెచ్ పెన్స్ కానీ లేదా జెల్ పెన్స్ కానీ యూజ్ చేసేటప్పుడు స్మూత్ సైడ్ వేసి, మిగతా ఏ మీడియం వాడినప్పటికీ కూడా రఫ్ సైడ్ వాడితే చాలా యూజ్ అవుతుంది. ఇది ఫస్ట్ మనం ఏ షీట్ మీద ఎలా డ్రా చేయాలి, ఏ వైపు డ్రా చేయాలో తెలుసుకున్నాం. నెక్స్ట్, మళ్ళీ చాలామంది స్కూల్లో ప్రాజెక్టులు ఏం చేస్తారంటే, కలర్ షీట్స్ మీద వాడతారు. మీకు తెలిసిందే, రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్ ఇలాంటి కలర్ షీట్స్ మనకు చార్ట్లు దొరుకుతాయి. చాలామంది తెలియక ప్రాజెక్టులు వాటి మీద చేస్తారు. అది చాలా రాంగ్. ఎందుకనంటే, మీరు వేసే డయాగ్రామ్ హైలైట్ అవ్వకుండా చార్ట్ కలర్ హైలైట్ అయిపోతుంది ఫస్ట్. అందుకని మీరు డ్రా చేసేటప్పుడు కలర్ షీట్ వాడకుండా వైట్ షీట్ వాడినట్టయితే ఏ కలర్స్ మీరు యూజ్ చేసినా అవి బ్రైట్గా అందంగా కనిపిస్తాయి. మరి ఎందుకు వాడకూడదంటే, ఉదాహరణకి ఎల్లో కలర్ షీట్ మీరు వాడుతున్నారు. మీరు ఏదన్నా ఒక సన్ కానీ ఏదన్నా సబ్జెక్ట్ ఎల్లో కలర్ వేయాలి అనుకోండి, అన్ని కలర్స్ కనిపిస్తాయి. ఆ షీట్ కలర్లో ఎల్లో కలర్ కనబడి ఆ కలర్ కనబడదు. ఉదాహరణకి గ్రీన్ కలర్ ఉంది, గ్రీన్ కలర్ షీట్ తీసుకున్నారు. మీరు ఏదైనా ట్రీ వేయాలి అనుకోండి, పైన లీవ్స్కి గ్రీన్ వేసేటప్పుడు ఆ గ్రీన్ చార్ట్లో కలిసిపోయి గ్రీన్ కలర్ కనబడదు. ఒకవేళ రెడ్ కలర్ షీట్ మీద బ్లడ్ వేయాలనుకోండి, ఆ బ్లడ్ కూడా రెడ్ కలర్ కాబట్టి అందులో కలిసిపోయి కనబడదు. కాబట్టి మీరు కలర్ షీట్స్ వాడకుండా వైట్ షీట్ వాడినట్టయితే చాలా బాగుంటుంది. మరి మీకు ఈ చిన్న టెక్నిక్స్ ఇవి అంటే చాలామందికి తెలియనటువంటి చిన్న చిన్న టెక్నిక్స్, వీటిని యూజ్ చేసుకోండి. యూజ్ చేసి నేను చెప్పినట్టుగా వైట్ షీట్ అయితే రఫ్ సైడ్ మీరు డ్రా చేయండి. కలర్ షీట్స్ వాడకుండా వైట్ షీట్ వాడి మంచి కలర్స్ వేసి అందమైన డ్రాయింగ్స్ తయారు చేయండి. మరి ఇలాంటి టెక్నిక్స్తో నేను మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. మరి ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు
మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ క్లాస్ మీకు యూజ్ అయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.